బాబు పుంజు, నువ్వు మేత తింటూ ఎక్కడికి వెళ్తున్నావు? చాలా దూరం వెళ్ళకూడదు. అలా నేను చాలా దూరం వెళ్తే మాత్రం తప్పే ఉంది. నేను మీ కళ్ళకి కనిపిస్తున్నాను కదా. అరే, అందుకోసం కాదు, నీకెటువంటి ప్రమాదం కూడా లేదు. తల్లి అన్నది మిమ్మల్ని 4 దిక్కులా రక్షించుకుంటూనే ఉంటుంది. అస్తమాన అమ్మ చెప్పే సలహాలు విని నాకు బోరు కొడుతోంది. జీవించడానికి స్వాతంత్రమే లేదు. అలా మాకు ఏమైనా ప్రమాదం వస్తే మమ్మల్ని మేము కాపాడుకోగలము. ఇదంతా మీకు బుద్ధిలేని తత్వమే. శత్రువులు మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మీరే పెద్దవాళ్ళైతే మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా సరే ఈ రోజు మేము పొలానికి వెళ్ళి ఆడుకుంటాం. అదంతా జరగదు పిల్లలు. మేము లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మేము వెళ్తాం, ఖచ్చితంగా పొలానికి వెళ్తాం. మీరెక్కడికి రావాల్సిన అవసరం లేదమ్మా. ఆగండి పిల్లలు, వెళ్ళకండి, వెళ్ళకండి. ఎవరైతే అమ్మ మాట అస్సలు వినరో, పొగరుగా నడుచుకుంటారో అనుభవంతోనే నేర్చుకుంటారు. ఇంకేం చెప్పాలి? పిల్లలు, అమ్మ మాట వినకపోతే అది ప్రమాదమే అవుతుంది. నేను చెప్పలేదు, తాను చెప్పింది. రా, ఇంతకు ముందే నేను నీకు చెప్పాను కదా, పిల్లలకెప్పుడు తోడుగానే ఉండాలని చెప్పి. అలా మేము సరైన సమయానికి రాకుండా ఉండుంటే ఆ దుష్టగరుడు ఒక్క నిమిషంలోనే. నేను చెప్పింది విన్నందువల్ల ఇలా జరిగింది. వాళ్ళు పుకారు చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు వాళ్ళ వెనకతలే వస్తుందంట, అందుకని వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట. పిల్లలందరూ ఇక్కడికి రండి. అమ్మ మిమ్మల్ని చూసుకునేది కష్టపట్టేలాగని ఎవరు మీకు చెప్పారు చెప్పండి? తానే చెప్పాడు. అలా నేను చెప్పలేదు, అలా చెప్పింది వీడే. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమయ్యిందా? అంటే తల్లిదండ్రులతో ఉండకపోతే మీకు ఏమవుతుందని అర్థమైంది. ఇక అమ్మ చెప్పే మాటల్ని గౌరవిస్తాం, వింటాం. పిల్లలారా, చెప్పింది వినకపోతే ఇలాగే ఆపదలు వస్తా ఉంటాయి. అందువల్ల మీరు అమ్మా నాన్న చెప్పేది జాగ్రత్తగా వినాలి. మధ్యలో ఆ కోడి పుంజుకు రాకుండా ఉండుంటే నేను ఆ కోడి పిల్లలన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయి ఉండేదాన్ని. మళ్ళీ అలాగే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. నిన్ను అర్థం చేసుకోవడానికి ఏది జరిగినా మంచికే జరుగుతుందని అనుకోవాలి. సంతోషంగా ఉండాలా? ఆ కోడి పిల్లలన్నీ నా భుజాల మీదకెక్కి నా తల మీద పొడవడం మొదలు పెట్టాయి. కోమన్ మాస్టర్, నేను ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. ఆ 2 పుంజులు బలమైనవి. ఆ కోడ్లకు ముఖ్యమైన శక్తి. అవున్నంత వరకు వాటి పిల్లల మీద నువ్వు చెయ్యి కూడా వెయ్యలేవు. అర్థం చేసుకో. నాకు అసలు అదృష్టమే లేదు. ఇలాగే కొనసాగుతూ ఉంటే నేను ఆకలితో చావాల్సి ఉంటుంది. అయితే ఆ 2 పుంజులకు మధ్యలో గొడవని రేపు నువ్వు. అప్పుడే నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించగలవు. మాస్టర్, వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్తారా? ఒక దారుంది. ఈ కోమన్ మాస్టర్ నీకు అన్నిటినీ చెప్పిస్తాను. అక్కడ చూడండి, గరుడ పక్షి. నిన్నొక విషయం జరిగింది కదా, దానికి నువ్వు తృప్తి పొందలేదా? నేను తృప్తిగానే ఉన్నాను. మీరిద్దరూ కలిసి నన్ను ఒక్క రోజులో మంచిదానిగా మార్చేశారు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. నేను మీ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మీకు కూడా మంచిదే కదా. అది సరే, మీ ఇద్దరిలో లీడర్ ఎవరు? లీడరా? మాలో అలాంటివంతా ఏమీ లేవు. సాధారణంగా ఎవరో ఒకరు లీడర్గా ఉండాలి కదా. అలా ఉండే లీడర్ చాలా బలవంతుడై ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎవరికైతే బలం ఎక్కువగా ఉందో వాళ్ళే లీడర్గా ఉండగలరు. నాకిప్పుడు చెప్పండి, మీ ఇద్దరిలో బాగా బలవంతులు ఎవరో నాకు వివరంగా చెప్పండి, చూద్దాం. అక్కడ పెరిగిన అంకుల్ అందరికన్నా చాలా బలమైన వాడు.
అరే కాదు, తంగవలం అంకుల్ చాలా శక్తివంతుడు. మేమిద్దరము సమమైన శక్తివంతులమే. హే, అలా ఉండే అవకాశమే లేదు. ఒక బృందంలో ఎవరో ఒకరే అందరికంటే చాలా తెలివైనవారు, ఇంకా శక్తివంతులయ్యి ఉండుంటారు. చూసారా? మీరే మీ బృందంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ బృందంలో శక్తివంతులు ఎవరు? శక్తివంతుండంటే అది నేనే. నువ్వా? నిజంగానా? అలా నువ్వు కోరుకున్నట్టయితే ఇద్దరం పోటీ పెట్టుకుందాం. అప్పుడు ఎవరు శక్తివంతులో తెలిసిపోతుంది. సరేరా, అది కూడా చూద్దాం. పొడువు పొడువు, అది అది అలాగే పొడువు. నువ్వేంటి అలా చూస్తున్నావు? అది ఎగిరెగిరి పొడువు, అది అలాగే. అంతే, తన్ని పొడువు, తన్ని ఓడించు. కోడిపుంజుల అజాగ్రత్త వల్ల అది ఆ గరుడ పక్షి దుష్ట ఆలోచన గురించి తెలియకుండా పోయింది. అందుకే 2 కోడిపుంజులు గొడవ పడ్డాయి. వాటికి మిగతా వాళ్ళకి ఆపదగా మారిపోయాయి. పొడుచుకోండి, బాగా పొడుచుకోండి, గొంతులు పొడుచుకోండి, బాగా పొడుచుకోండి. చాలా మంచిది. ముందు నేను కొన ఊపిరితో ఉన్న ఆ తెల్ల కోడిని ఎత్తుకెళ్తాను. ఇలా చేయడం చాలా చాలా సులభంగా ఉంది. ఆ కోమన్ మాస్టర్ యొక్క తెలివితేటలు వర్కౌట్ అయ్యాయి. ఆహా, మీ ముగ్గురు ఇంత పొద్దున్నే ఆడడం ప్రారంభించారా? ఇదిగోండి, ఈ పెద్దమ్మాయిని మీరు చూస్తున్నారు కదా, తిన పేరు మీను. ఇంకా ఈ చిన్న అమ్మాయి ఉంది కదా, తిన పేరు పున్ను. తర్వాత వీళ్ళ నెత్తి మీద ఇటు అటు తిరుగుతూ ఉంది చూశారు, తన పేరే పచ్చని రామచిలక. కొన్ని సమయాల్లో మీను వాళ్ళ అమ్మా నాన్న తెల్లవారుజామునే వ్యవసాయ భూమిలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మీను, పున్ను ఇంకా వాళ్ళ పచ్చని చిలక వాళ్ళ బామ్మ రక్షణలో ఉంటారు. మిట్టు రా రా, మిట్టు రా రా. పున్ను, మీను చాలాసేపు ఆడుకున్నారు. రండి, ఇప్పుడు వెళ్ళి అన్నం తిందాం. ఇదిగా వస్తున్నా నాన్న. మిట్టుకి ఆకలి కాలేదా? మా అమ్మ అది ఇప్పుడే వడ్ల గింజ తినింది. ఆ పచ్చని చిలక కొమ్మ రొడ్డల మీద కూర్చున్నప్పుడు అది దూరంగా ఆకాశంలో గరుడు పక్షి ఎగిరేది చూసింది. ఆకాశంలో 4 వైపులా తిరుగుతున్న గరుడు పక్షి కింద చెట్టు మీద వాలగానే అప్పుడు ఆ చిలక చాలా ఈర్ష్యగా పక్షిని చూసింది. జంపా, నువ్వు పక్షి, నేను పక్షినే. నువ్వు ఆకాశం పైన కూడా ఎగరగలవు, ఆ తాత నువ్వు కొండ పైన కూడా గూడు కట్టగలవు. కానీ నేనంత దూరం పైన మేఘాలు ఎగరలేను. నా ప్రియమైన చిట్టి చిలుక, దేవుడు అందరికీ ఒక పనితనాన్నిచ్చాడు. అదేంటని మనం కనిపెట్టాలి, అంతే. ఆ గరుడ పక్షి తన్ని ఎంతగా ఓదార్చినా కూడా ఆ పచ్చని చిలక ఎంతగానో ఓదార్పు కాలేదు. ఓ నానమ్మా, నానమ్మా, మీకు అసలు ఏమైంది? ఓ ఏదో ప్రాబ్లమే అనుకుంటా. పొన్ను మొన్ను ఎందుకు ఏడుస్తున్నారు?
చేస్తున్నారు? నేను లోపలికని ఏంటని చూడాలి. అయ్యో, నానమ్మ కింద పడిపోయింది. ఎందుకు నానమ్మ మాట్లాడట్లేదు? ఓ, దీనికి ఒక దారే ఉంది. నేను ఇక్కడ జరిగిందంతా పొలంకెళ్ళి రాయప్ప దగ్గర చెప్తాను. ఇక్కడ చూసావా, మన చిలుక మళ్ళీ చూడ్డానికి వచ్చింది. ఇదేంటి అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది? ఒకవేళ ఇంట్లో ఏదన్నా సమస్య ఉంటుందో? అవునవును, త్వరగా రండి వెళ్దాం. అయితే సరే, త్వరగా వెళ్దాంరా. చాలా మంచిదయింది మీరు సమయానికి వచ్చి నాకు మందు ఇచ్చారు. లేదంటే నాకిప్పటికి ప్రాణమే పోయేది. అది సరే గాని నాకు ఆరోగ్యం బాలేదన్న విషయం మీకెలా తెలిసింది? ఇదంతా మన చిల్లక తెలివితేటలు. మేం పని చేసే చోటికే వచ్చేసింది. వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ నరిచింది. అందువల్ల మనం మాట్లాడే చిలకంటే అందరికీ బాగా నచ్చింది. చెమ్మన్ గరుడన్ పక్షి ఇవన్నీ విన్నాక చిలక దగ్గర ఏం చెప్పిందంటే, చిట్టి చిలుక, ఇదే నేను నీకు చెప్పాను. మనుషులు, మృగాలు, పక్షులు దేవుడు అందరికీ వారికైన పనితనానికి వరమిచ్చాడు. నేను అందరికన్నా ఎత్తుకి ఎగరగలను. కాని మీలాంటి చిలకలే మనుషులు చెప్పే విషయాల్ని అలాగే మళ్ళీ తిరిగి చెప్పగలరు. ఈరోజు నీ ప్రతిభ వల్లేగా ముసలమ్మ ప్రాణాల్ని కాపాడగలిగింది. మనం కొత్త కొత్త ఎత్తులకి వెళ్లి చేరుకోగలం. దానికి ముందు మన ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. చంపా, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఎంత తెలివైన వాడివి. నువ్వు ఇది ఎంత వివరంగా చెప్తున్నావు.